నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం ఒక చాలా సింపుల్ కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన డబ్బుకి మన ఫీలింగ్స్కి మధ్య ఉండే సంబంధం. మనం పెద్దగా పట్టించుకోని ఈ చిన్న విషయమే మన ఫైనాన్షియల్ లైఫ్ని ఎలా మార్చేస్తుందో తెలుసుకుందామా? సరే, మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న వేసుకోండి. మీ డబ్బుని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మీ హార్టా లేక మీ మైండా? అంటే మీ భావాలా లేక మీ లెక్కలా? ఈ ఒక్క ప్రశ్నలోనే అసలు మ్యాజిక్ అంతా దాగుంది తెలుసా? ఇది మనందరికీ జరిగేదే కదా చెప్పండి. ఎప్పుడైనా మూడు బాగోలేనప్పుడు, ఏంటో ఈ లైఫ్ అనిపించినప్పుడు వెంటనే స్విగ్గీ ఓపెన్ చేసి ఐస్ క్రీం ఆర్డర్ చేయడం, లేదంటే అమెజాన్లో ఏదో ఒకటి కార్ట్లో వేసేయడం చేస్తుంటాం కదా. అవును, దీన్నే అంటారు ఎమోషనల్ స్పెండింగ్. మన ఫీలింగ్స్ మన పర్సుని ఖాళీ చేయడమన్నమాట. చూడండి, ఇక్కడ రెండు రకాల ఆలోచనలున్నాయి. ఒకటి పాత పద్ధతి, అంటే ఫీలింగ్స్తో ఆలోచించడం. మనసేమంటుంది, పర్లేదులే, ఇది కొనగలననిపిస్తోంది, లేదా ఏదో ఒకటి అవుతుందిలే, చూద్దాం అనిపిస్తుంది. కానీ కొత్త పద్ధతి అంటే నంబర్స్తో ఆలోచించడం. ఎలా ఉంటుందంటే, ఒక్క నిమిషమాగు, ముందు లెక్కలు చూస్తాను, అసలు నా బడ్జెట్ ఏం చెప్తోంది అని అడుగుతుంది. చూశారా ఎంత తేడా ఉందో? సరే, ఈ రెండు దారుల్లో వెళ్తే ఏమవుతుందో తెలుసా? మనం ఫీలింగ్స్ మాట వింటే నెల చివర్లో ఎప్పుడూ అయ్యో నా డబ్బులన్నీ ఏమైపోయాయి అని ఒక పెద్ద షాక్ తగులుతుంది. అంత టెన్షన్, స్ట్రెస్. అదే మనం నంబర్స్ మాట వింటే మన ఖర్చులన్నీ మన కంట్రోల్లో ఉంటాయి, ఎలాంటి సర్ప్రైజ్లుండవు, చాలా ప్రశాంతంగా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనందరికీ ఇష్టమైన స్కూల్ లైఫ్కి వెళ్ళిపోదామా? ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, రాహుల్, ఆశ. రాహులేమో వాళ్ల నాన్న ఇచ్చిన పాకెట్ మనీని ఒక చిన్న నోట్బుక్లో రాసుకుంటాడు. ప్రతి రూపాయికి లెక్కుంటుంది. కాని ఆశ అలా కాదు, తన మూడ్ని బట్టి ఖర్చు చేస్తుంది. ఈరోజు హ్యాపీగా ఉందని ఫ్రెండ్స్కి ట్రీట్ ఇస్తుంది, రేపు కొంచెం డల్గా ఉందని షాపింగ్కి వెళ్తుంది. రాహులేమో తనకిష్టమైన సైకిల్ కొనాలని కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటుంటే, ఆశ మాత్రం నెల మధ్యలోనే డబ్బులైపోయి వాళ్ల అమ్మానాన్నల్ని అడుగుతూ ఉంటుంది. ఫైనల్గా ఏమవుతుందో చూడండి. రాహుల్కి నా డబ్బు నా కంట్రోల్లో ఉంది అనే ఒక బాధ్యత, ఒక సంతోషం కలుగుతాయి. అదే ఆశకి ఎప్పుడూ నా దగ్గర డబ్బు లేవు అనే ఫీలింగ్, ఒక రకమైన అసంతృప్తి. చూసారా, అలవాటు చిన్నదే కాని దాని ఎఫెక్ట్ ఎంత పెద్దదో. సరే, స్కూల్ డేస్ అయిపోయాయి. ఇప్పుడు మనం పెద్దవాళ్లమయ్యాం, ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ శాలరీ అకౌంట్లో పడిన ఆ మూమెంట్, అబ్బా! అప్పుడు మనలో ఇదే ఫార్ములా ఎలా పనిచేస్తుందో చూద్దామా? ఇక్కడ కూడా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అరవింద్, ఆర్యు, మనోజ్. అరవింద్ ఏం చేస్తాడంటే, శాలరీ పడగానే ఒక ఎక్సెల్ షీట్లో తన ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అన్నీ రాసుకుంటాడు. ఎంత సేవ్ చేస్తున్నాడో క్లియర్గా తెలుస్తుంది. మనోజ్ అయితే శాలరీ పడిందా లేదా, పార్టీలు, షాపింగ్ అంతా అయిపోతుంది. నెల చివర్లో ఏటీఎంకి వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేయాలంటేనే భయపడతాడు, అయ్యో ఎంతుందో ఏంటో అని. ఇప్పుడు కొన్నాళ్ల తర్వాత ఆలోచిద్దాం. అరవింద్ తన ఫ్యూచర్ గురించి చాలా సెక్యూర్గా, పీస్ఫుల్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తనకు తెలుసు, తన దగ్గర ఒక ప్లాన్, కొంత సేవింగ్స్ ఉన్నాయని. కాని మనోజ్ ఎప్పుడూ ఒక టెన్షన్, ఒక ఆందోళనతో ఉంటాడు. నెల గడిచేదెలా, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా అని. చూసారా, నంబర్స్ మనకు ఇచ్చేది డబ్బు మాత్రమే కాదు, ధైర్యం కూడా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక బోట్ నడిపే అతనున్నాడు. ఒకరోజు ఉదయాన్నే నది చాలా ప్రశాంతంగా, అందంగా ఉంది. అతనికి అనిపించింది, ఆహా, ఈరోజు ప్రయాణానికి భలే ఉంది అని. అది అతని ఫీలింగ్. కాని అతను ఎప్పుడూ బోట్ ఎక్కే ముందు వాటర్ లెవెల్ చెక్ చేసే ఒక మీటర్ని చూస్తాడు. ఆ రోజు ఆ మీటర్ రెడ్ కలర్లో ప్రమాదమని చూపిస్తోంది. అప్పుడతను ఏం చేశాడు, తన ఫీలింగ్స్ని పక్కన పెట్టాడు. చూడ్డానికి బాగుంది అని మోసపోలేదు. ఆ మీటర్ అంటే ఆ నంబర్ని నమ్మాడు. ఆ ఒక్క నిర్ణయంతో ఆ తర్వాత వచ్చిన పెద్ద తుఫాను నుంచి తన ప్రాణాల్ని కాపాడుకున్నాడు. ఫ్రెండ్స్, నంబర్స్ మనల్ని ఇలాగే కాపాడతాయి. అవి మనకు నిజం చెప్తాయి. ఓకే, ఇన్ని కథలు విన్నాం కదా. ఇప్పుడు మన గురించి మనం ఆలోచించుకునే టైం వచ్చింది. భయపడొద్దు, సిగ్గుపడొద్దు, మనల్ని మనం జడ్జ్ చేసుకోవద్దు. కేవలం మన సొంత నంబర్స్ని ఒక్కసారి నిజాయితీగా చూద్దాం, సరేనా? మనల్ని మనం కేవలం ఈ 3 సింపుల్ క్వశ్చన్స్ అడుగుదాం. రెడీనా? ఫస్ట్ క్వశ్చన్, నా నెల ఖర్చులు ఎంత అని నాకు కరెక్ట్గా తెలుసా, లేక జస్ట్ ఊహించుకుంటున్నానా?
సెకండ్ క్వశ్చన్, క్రెడిట్ కార్డ్ బిల్ లాంటివి చూడాలంటే భయపడి ఎక్కడైనా దాచేస్తున్నానా? ఇంకా మూడోది, చాలా సింపుల్ క్వశ్చన్, ఈ రోజు నుంచి కనీసం ఒక్కటంటే ఒక నంబర్నైనా ట్రాక్ చేయడం స్టార్ట్ చేయగలనా? సరే, ఈ రోజుకి ఒకే ఒక చిన్న యాక్షన్ చేద్దాం. ఒక పేపర్, పెన్ తీసుకోండి. పోయిన నెలలో మీరు పెట్టిన ఖర్చులన్నీ మీకు గుర్తున్నంతవరకు రాయండి. అంతే. తక్కువైనా ఎక్కువైనా పర్లేదు. ఎవ్వరికీ చూపించక్కర్లేదు. కేవలం నిజం రాయండి. ఇదే ఫ్రెండ్స్ మన ఫస్ట్ నిజాయితీ అయిన స్టెప్. ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన దుర్గాసార్ ఎప్పుడూ చెప్పే మాట, డబ్బు సంఖ్యలను వింటుంది, భావోద్వేగాలను కాదు. ఇదొక మంత్రం లాంటిది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ చిన్నగా నేర్చుకోవడం ఏదో ఒక రోజు మనకు పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఉంటాను.